పాకిస్తాను, ఇండియా మధ్య ఒక టెన్షన్ వాతావరణం నెలకొనుంది. మొత్తం ఇండియన్స్ అంతా కూడా ఒక ఏకధాటి మీద నిలబడి పాకిస్తాన్‌కి వ్యతిరేకంగా యుద్ధం చేయాలని పిలిపిస్తున్నారు. మోడీ కూడా చాలా సీరియస్‌గా పాకిస్తాన్‌ని హెచ్చరించాడు. అలాగే పాకిస్తాన్‌కి వ్యతిరేకంగా కొన్ని సీరియస్ స్టెప్స్ కూడా ఆల్రెడీ తీసుకున్నారు. అందులో ఇండస్ వాటర్ ట్రీటీ అనేది ఒప్పందం, సింధు నదికి సంబంధించిన నీటి ఒప్పందం అనేది ప్రధానమైంది. అది కాకుండా మిలిటరీ ఆప్షన్స్ కూడా ఇప్పుడు ఎక్స్‌ప్లోర్ చేస్తున్నారు. అవి కూడా జరిగే అవకాశం ఉంది. అంటే ఒక రకమైన ఉద్రిక్త పరిస్థితులు అయితే ఉన్నాయి మన 2 దేశాల మధ్య. ఈ పరిస్థితుల్లో ఇండియాలో కొంతమంది పాకిస్తాన్‌ని సపోర్ట్ చేస్తూ ఇండియన్ గవర్నమెంట్‌ని విమర్శిస్తూ కొన్ని పోస్టులు పెట్టడం లేకపోతే మాట్లాడడం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో సమంత ఎక్స్‌లో పెట్టిన ఒక పోస్టు వైరల్ అయిపోయింది నిమిషాల్లో. దాని తర్వాత ఆమె ఆ పోస్ట్‌ని డిలీట్ చేసింది. సో ఆమె పెట్టిన పోస్టు పాకిస్తాన్‌కి మద్దతుగానే పెట్టింది అని చాలామంది నెటిజన్స్ ఆమె మీద సీరియస్‌గా ఫైర్ అవుతున్నారు. ఆ తర్వాత ఆ పోస్ట్‌ని ఆమె డిలీట్ చేసింది. అసలు ఆ పోస్ట్‌లో ఏముంది? ఆ పోస్టు ఒక కొటేషన్ పెట్టింది నిజానికి ఆమె. పోప్ ఫ్రాన్సిస్ చెప్పినట్టుగా ఆమె కొటేషన్ పెట్టింది. ఆ కొటేషన్ ఏందో ముందు చూద్దాం. తర్వాత పోప్ ఫ్రాన్సిస్ చెప్పాడా లేదా అనేది తర్వాత చూద్దాం. ఆమె కొటేషన్ ఏందంటే, సముద్రాలు నీళ్లు తాగలేవు, చెట్లు తాము పండించిన పండ్లు తినలేవు, సూర్యుడు తన కాంతిని తాను చూడలేదు, పువ్వులు తమ పరిమళాన్ని తాము ఆస్వాదించలేవు, ప్రకృతి కోసం జీవించండి, మనందరం ఒకరికి ఒకరం సాయం చేసుకోవడానికే ఈ భూమి మీద పుట్టాము, నీ కోసం జీవిస్తే ఆనందంగా ఉంటావు, అందరి కోసం జీవిస్తే ఇంకా ఆనందంగా ఉంటావు. పోప్ ఫ్రాన్సిస్ అనేది ఆమె పెట్టిన పోస్టు. ఇందులో పాకిస్తాన్ని డైరెక్ట్గా సపోర్ట్ చేసింది కానీ ఇండియాని విమర్శించింది కానీ ఏమీ లేదు. నెంబర్ 1. ఎందుకంటే ఆమె ఏమంటుందంటే, మనం అందరి కోసం బతకాలి, ఆనందంగా ఉండాలనేది అంటుంది. కాకపోతే ఏంటంటే, ఇట్లాంటి నర్మగర్భమైన కొటేషన్లు పెడితే సందర్భాన్ని బట్టి, కాంటెక్స్ట్ని బట్టి జనాలు ఎవరికి వచ్చినట్టుగా వాళ్ళు వ్యాఖ్యానిస్తారు. ఈ విషయం సమంతకు తెలీదా? సమంత ఏమి అమాయకురాలేం కాదు. ఆమె కొటేషన్ పెట్టిందంటే దాని వెనక ఒక పర్పస్ ఉండాలి. అంటే ఇవాళ సింధు నది నీళ్ళని మనం ఆపడం వల్ల పాకిస్తాన్లో సామాన్య ప్రజలు, రైతులు, కార్మికులు వీళ్ళందరూ కూడా ఇబ్బందులు పడతారనే ఒక వాదన బలంగా సోషల్ మీడియాలో కొంతమంది చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈమె మనం పరుల కోసం జీవించాలి, నీళ్లు మనవి కావు, ఆ నీళ్ళని ఆ నది తాగలేదు కదా అన్న కాంటెక్స్లో పెట్టిందంటే, ఈ సింధు నది నీళ్ళను ఆపేయడాన్ని ఈమె కూడా వ్యతిరేకిస్తుంది అన్న సెన్సు లాగుతున్నారు. లాగడానికి స్కోప్ ఉంది ఈ కొటేషన్లో. నెంబర్ 1. నెంబర్ 2, అసలు ఈ కొటేషన్ పోప్ ఫ్రాన్సిస్ చెప్పలేదనేది నిర్వివాదంగా ప్రూవ్ చేశారు. ఆయన ఎప్పుడు ఎక్కడా చెప్పలేదు. దీని సోర్స్ కూడా ఆమె ఎక్కడ పెట్టలేదు. పోప్ ఫ్రాన్సిస్ అని పెట్టింది. నిజానికి చాలామంది ఏం చేశారంటే, అసలు ఇటువంటి మీనింగ్ వచ్చేది ఎక్కడ పట్టుకుంది ఈమె అంటే, మన ఇండియన్ ట్రెడిషన్లోనే ఒక శ్లోకం ఇలాంటి మీనింగ్తో వచ్చిన శ్లోకం ఉంది. ఇది 14వ సెంచరీలో వచ్చిన సూక్త రత్నాసుర అనే ఒక సూక్త రత్నహార అనే ఒక గ్రంథంలో ఈ శ్లోకం ఉంది. 14వ శతాబ్దంలో వచ్చింది ఆ గ్రంథం. ఇదనమాట. అందులో ఏమి శ్లోకం అంటే, పరోపకారాయ ఫలంతి వృక్షము ఫలాల్ని ఇతరుల కోసమే ఇస్తుంది. పరోపకారాయ మాంతి నదులు ఇతరుల కోసమే ప్రవహిస్తాయి. పరోపకారాయ దహంతి గావ అంటే ఆవులు, గోవులు ఇతరుల కోసమే పాలు ఇస్తాయి. పరోపకారార్థమిదం శరీరం. సో ఇతరుల కోసమే మన శరీరంని ఉపయోగించాలి అనేది ఈ శ్లోకాన్ని ఒక మీనింగ్. ఇది ఈ కొటేషన్కి దగ్గరగా ఉంది. సో దీన్ని ఆమె తీసుకొని పోప్ ఫ్రాన్సిస్ అని పెట్టింది. ఆమె క్రిస్టియన్ కాబట్టి నిజానికి పోప్ ఫ్రాన్సిస్ ఎక్కడా చెప్పలేదు. ఇది హిందూ సంబంధించిన పురాణాల్లో ఇటువంటి మీనింగ్ వచ్చే విధంగా అనేక సార్లు ఉన్నాయి. ఋగ్వేదం దగ్గర నుంచి మన సుభాషితాల్లో కూడా ఇలాంటిది ఉంది. పరోపకారానికి మనం ఉపయోగపడాలన్న కాన్సెప్టు ఇండియన్ ఫిలాసఫీ కాన్సెప్టు. దీన్ని ఆమె పోపుకి అప్లై చేసి రాంగ్గా పెట్టడంతో పాటు
ఇవాళ ఉన్న కాంటెక్స్ట్లో సింధు నది నీళ్ళని ఆపేసిన కాంటెక్స్లో ఈమె ఇటువంటి వేదాంతం చెప్పడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మనమేమి కావాలని చేయలేదు. 60 ఏళ్ళుగా 6 దశాబ్దాలుగా ఆ ఒప్పందం జోలికి మనం వెళ్ళలేదు. దాదాపు 4 యుద్ధాలు వచ్చాయి పాకిస్తాన్తో. పాకిస్తాన్ అనేక సార్లు ఇండియన్ సిటీస్ మీద బాంబులు వేయించడానికి టెర్రరిస్టులను ప్రోత్సహించింది. కాశ్మీర్లో అల్లకల్లోలం క్రియేట్ చేసింది. అయినప్పటికీ కూడా మనం ఎప్పుడు ఈ ఒప్పందాన్ని ఇప్పటి వరకు సస్పెండ్ చేయలేదు. ఇప్పుడు ఎందుకు చేశామంటే ఒక అమాయకులైన టూరిస్టులని అతి దారుణంగా మతం అడిగి మరీ చంపారు. వాళ్ళ పిల్లల ముందు, భార్యల ముందు, వాళ్ళ బంధువుల ముందు అతి దారుణంగా చంపితే ఇప్పుడు కూడా మనం చేతులు కట్టుకొని ఉండాలా? ఇటువంటి నిర్ణయాలు తీసుకోవద్దా? వాళ్ళ ప్రజలు అక్కడ ఇబ్బంది పడితే దానికి ఎవరు బాధ్యులు? వాళ్ళు కదా బాధ్యులు. వాళ్ళ మిలిటరీ కావచ్చు, వాళ్ళ గవర్నమెంట్ కావచ్చు, అది కదా బాధ్యత వహించాలి. మనం ఎందుకు వహించాలి అంటే రేపు ఏదేమైనా ప్రజలు అయితే ఇబ్బంది పడతారు.